గృహవాస్తు ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారం. ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః, పంచభూతములాయ నమః, అష్టదిక్పాలకులాయ నమః, నవగ్రహములాయ నమః. ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి నమః. ప్రేక్షక మహాశైలకు నమస్కారము. జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నేటి పంచాంగ వివరములు మరికొన్ని విశేషములు చూసుకుందాము. అలాగే లైవ్లో పాల్గొనేవారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం మరియు పుట్టిన సమయం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున, పుట్టిన ఊరు గ్రామము లేదా పల్లెటూరు అయితే పక్కన ఉన్న పట్టణము లేదా జిల్లా పేరు తెలియచేయండి. మీ జాతక చక్రాన్ని చక్కగా పరిశీలన చేస్తూ మీకు కావలసిన విషయాలన్నది నేను మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం అంటే చాలా పెద్ద శాస్త్రం ఇది. ఈ శాస్త్రం మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే అది ఫలిస్తుంది. ఏదో ఏమో అంట మాత్రం అది ఏదో ఏమో లాగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మానవ జీవితం అన్నది చాలా పెద్దదండి. కాబట్టి ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులన్నీ అధిగమించుకొని మనము ఆ జీవితాన్ని గెలిచేదే చక్కటి మార్గం అని తెలియజేస్తూ నమస్కారం అండి. హలో హలో, నమస్కారం. ఎవరి గురించి అమ్మా? హేమలత గురించి అండి. హేమలత అమ్మా, ఈ మాది డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ 2nd March 86. 2nd March 1986. పుట్టిన 86 అమ్మా. అదే పుట్టిన సమయం చెప్పండి. 1:36. ఎప్పుడమ్మా? పగలా రాత్రిగా? అమ్మా మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టింది పాప? హైదరాబాద్. సరే తల్లి, పెళ్లి చేసినావు అమ్మా ఈ పాపకు? సరే అమ్మా, చూద్దాము ఏం కథ అన్నది చూద్దాము. భయపడ అవసరం లేదు. ఈ జాతకంలో ఏమున్నదో అది మొత్తం తెలియజేస్తా తల్లి. చక్కగా మీరు ఫాలో కాండ్రి. సరే, ఇప్పుడు ఏమిటి అన్నది కూడా చూద్దాము. ఈ పాప హేమలత ఒక పంచాంగ రహస్యాన్ని చూసినప్పుడు ఏమిటంటే ఈ పాప పుట్టినదేమో ఆదివారం రోజు. కరెక్ట్ ఉందమ్మా? ఆదివారం రోజు, మిథున లగ్నము, వృశ్చిక రాశి. మిథున లగ్నం అంటే తరచుగా మార్పులు చేర్పులు కావాలని కోరుకునేది అని అర్థం. అయితే లగ్నానికి దేహం అన్నది 6వ స్థానము అంటే దీన్ని షష్ఠ అష్టస్థితి అంటాం. కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం ఉండదు. ప్రతి ఒక్క విషయం కొన్ని ఆటంకములు, ఇబ్బందులు కలిగే ఒక అవకాశాలు. అయితే ఈమె పుట్టింది విశాఖ నక్షత్రం 4వ పాదం, కృష్ణపక్షమి, సప్తమి రోజు జన్మించింది. ఎప్పుడైతే సప్తమి రోజు జన్మిస్తుందో ఈ జాతకంలో చూసినప్పుడు కుటుంబ స్థానం అన్నది బలహీనం ఉంటుందమ్మా. కుటుంబ స్థానం అంటే ఏంది? పెళ్ళైన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఆలు మొగలు కలిసి కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అంటే సంతానం ప్రాప్తం కలగ. ఆ సంతాన ప్రాప్తం జాగ అన్నది 2వ స్థానం అన్నది కొంచెం బలహీనంగా ఉన్న తల్లి. మరియు 7వ స్థానం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి హేమలతకు వచ్చే భర్త అని అర్థం అమ్మ. ఆ భర్త స్థానం కూడా వీక్ ఉన్నది. కాబట్టి 86లో పుట్టినా కూడా దాదాపుగా 29 సంవత్సరాలు అయ్యి 30 సంవత్సరంలో పడినా కూడా కొంచెం పెళ్ళి కాకపోవడం అన్నదానికి కారణము ఇది. సరే, మరొక విషయం చూసినప్పుడు ఏమిటంటే మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, కృష్ణపక్షమి, సప్తమి రోజు పుట్టింది. అయితే ఈ పాపకు పేరు అన్నది మీరు కరెక్ట్గా పెట్టినరా అని చెప్పి చూసినప్పుడు ఏంటంటే తో అన్న పేరులో రావాలి. అయితే మీరు హేమలత అని చెప్పి పేరు పెట్టిండ్రు. హేమలత అంటే వేరే కథ అయిపోతుందమ్మా. కాబట్టి ఏంటంటే పేరులో కొంచెం మార్పులు చేర్పులు కావాలి అని చెప్పి తెలియజేస్తుంది. ఈ పాప ఏం చదువుకున్నదమ్మా? అమ్మా ఎంబీఏ చేసింది. ఎందుకంటే చదువు అన్నది లగ్నమే మిథున లగ్నం అయిపోయింది. కాబట్టి బుధుడు అధిపతి. బుధుడు అన్నవాడు ఏంటంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పంటే వ్యాపార నునకం గల అని చెప్పేసి తెలియజేస్తుండమ్మా. అందు గురించి ఈ పాప చేసింది. అదైతే బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు చూసినప్పుడు ఏమిటంటే లగ్నానికి లగ్నాధిపతి 10వ స్థానంలో ఉండడము అంటే ఇది అనుకూలమైన వాతావరణమే. అయితే వివాహ విషయంలో చూసినప్పుడు మాత్రం కొంచెం అనుకూలత కాదు. ఎందుకన్నప్పుడు ఎప్పుడైతే లగ్నాధిపతి బుధుడు
దశమ స్థానంలో ఉన్నా కూడా అది మీన రాశిలో ఉన్నాడు కాబట్టి మీన రాశిలో ఉండి నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నాడంటే సింహంలో ఉన్నాడమ్మా. సింహంలో ఉంటే ఏమంటామంటే ఉత్తరభాద్ర నక్షత్రం మొదటి పాదంలో ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి బుధుడన్నవాడు నీచ స్థానాన్ని చూసుకుంటూ పోతున్నాడు కాబట్టి లగ్నాధిపతియే బలం లేడమ్మా, బలహీనంగా అయిపోయింది తల్లి. మరొక విషయం చూసినప్పుడు పూర్వపుణ్య దోషం ఉన్నదమ్మా ఈ పాపకు. 5వ స్థానంలో కేతు, 11వ స్థానంలో రాహు ఉంటే ఇది పూర్వపుణ్య దోషము. మరియు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది కూడా కాస్త అనుకూలం లేదు తల్లి. ఈ పాప అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా దెబ్బలు తగులుతాయా అమ్మా ఈమెకు? చెప్పండి, చేస్తాము. సరే దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెప్పలేను తల్లి. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వస్తే మరికొన్ని విషయాలు కూడా మేము అక్కడ లెక్క వేసి చెప్పడం అన్నది జరుగుతుందమ్మా. మీరు ఎట్లయినా సరే, ఎందుకంటే ఇక్కడ అనుకూలత లేదు కాబట్టి ఇక నేను అన్నీ చెప్పి మీ బాధ పెట్టాడు కంటే మీరు ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలుగుతాలి. సరేనా? సరే సార్, ఈరోజు మనం చూసుకునేది ఏంటంటే వివాహం గురించే మాట్లాడుకుందామని చెప్పేసి అనుకున్నా. అంతలోపట ఏమలత అమ్మగారు ఫోన్ చేసిండ్రు. ఏమిటమ్మా అంటే పెళ్ళి గురించి బాబు అని చెప్పింది. నా మనసులో ఏమొస్తుందో అది అక్కడ నెరవేరుతుందండి. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే మా కోరికలు ఇవన్నీ గాలి అంటే వాయుస్థానం ఎవరికైతే ఏ భావం ఉంటుందో అది అతివేగంగా పయనిస్తుంది. ఎందుకంటే గాలి అంటే గాలి లేని చోట ఎక్కడ లేదు కదా. కాబట్టి సరే, ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిది మిథున లగ్నానికి 7వ స్థానాధిపతి అన్నవాడు గురు భగవానుడు. ఈ గురు భగవానుడు ఈమెకు పెళ్లి చేసి ఇయ్యాలి. ఆయనది ఒక రూల్ ఏమంటుందంటే అయ్యా నేనే చెయ్యాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన చేస్తాడంటే ఆయన చేయకుండా ఆ స్థానం నుంచి 3వ స్థానం అంటే 9వ స్థానంలో ఉండడము, ఆ స్థానంలో ఏ గ్రహం లేకపోవడం ఉండమని అంటే ఈయన 9వ స్థానం నుంచి 7వ స్థానాన్ని ఆపరేట్ చేస్తాడు అని అర్థం. అయితే 7వ స్థానం అంటే పెళ్ళి యోగం ఉన్నది. అయితే ఏంటంటే ఇక్కడ అనుకూలత కాదు అని చెప్తున్నది. వస్తారు పోతారు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే లగ్నానికి 7వ స్థానాధిపతి అన్నవాడే ఒకరికి పెళ్లి చేసి ఇచ్చేవాడు. సరే, ఇవన్నీ ఒకెత్తుంటే ఇది మిథున లగ్నానికి ఎవరైతే పెళ్లి చేస్తారంటే ఆయన గురు భగవానుడు. తతమ లగ్నాలకు కూడా మనం చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. ఎవరి గురించి అయ్యా? భద్రారెడ్డి అని. భద్రారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా రెడ్డి గారు? డేట్ ఆఫ్ బర్త్ లేదు స్వామి. లేదు. సరే, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? అదే పెళ్లి. ఎవరికి? నీదేనా? లేదు, భద్రారెడ్డికి పెళ్లి విషయము. ఆయనది డేట్లు ఏం లేవా? ఏం లేదు స్వామి. ఎంత వయసు ఉంటాడు? 30 చిల్లర ఉంటుంది. సరే, ఇక 30 అన్నప్పుడు ఏంటంటే ఇక ఖచ్చితంగా దోషం ఉన్నట్టే. ఇక్కడ ఏమిటంటే ఇక ఈయన చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనము ఈయన ఒక జాతకం పరిశీలన చేసినప్పుడు ఏంటంటే కొంచెం పెళ్లి విషయంలో అనుకూలం లేదు సార్. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చూస్తుండ్రు పోతుండ్రు, ఆటంకములు ఇబ్బందులే కలుగుతున్నదని చెప్పేసి సూచిస్తున్నది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కలత్ర దోషం వేరే ఉన్నది. కలత్ర దోషం తొలగించుకుంటేనే ఈయనకు పెళ్ళి అయ్యే ఒక అవకాశాలు. మరి ఏమిటంటే కొంచెము ఏ ఒక్క పని కానీ అయినా కూడా కేవలం పెళ్లి విషయమే కాదు, ఏ ఒక్క పని అయినా కూడా ఈయన కొంచెము స్లోగానే ఉంటుందండి. ఒకసారి చేసింది కాకుండా 2-3 సార్లు చేస్తేనే అది అనుకూలమైన వాతావరణం ఇస్తుంది, లేకపోతే మాత్రం ఇవ్వదండి. కాబట్టి మీరు చేయవలసింది రాహు కేతువులకు, శనీశ్వరునికి, కొంచెం శుక్రునికి, ఈ 4 గ్రహాలకు కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణము. ఈ భద్రారెడ్డి ఏమవుతారండి మీకు? బామ్మర్ది. సరే, వీళ్ళ ఇంట్లో వేరే వాళ్ళది ఎవరిదైనా జాతక వివరాలు ఉన్నాయా? పుట్టిన తేదీ వివరాలన్నీ? పుట్టిన తేదీలు ఏం లేవు. మా మామూలు తమ్ముడు ఉంటాడు గోపాల్ రెడ్డి అని. ఆయనకేమైనా ఉన్నాయా? ఏం లేదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏం లేవు. ఎవ్వరికి లేదా? లేవు. అయ్యా, ఎందుకయ్యా ఇట్లా చేస్తారు? ఒకరికైనా రాసి పెట్టుకోవద్దా? సరే, ఏది ఏమైనప్పటి సరే ఒకసారి లైవ్ కార్యక్రమం అయిన తర్వాత నాకు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి. మీరు లేట్ చేస్తే మాత్రం వేరే కథ అయ్యేటట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి పర్సనల్గా కలవండి. ఈయన భద్రారెడ్డిని తీసుకొని రండి వీలైతే. సరేనా? రైట్. పెళ్లి విషయము అదే మనం మాట్లాడుతున్నాం. ఎవరికైతే లగ్నానికి 7వ స్థానంలో శని భగవానుడు ఉంటే పెళ్ళి ఆలస్యం. ఇది కాకుండా లగ్నంలో కేతు ఉన్నప్పుడు 7వ స్థానంలో రాహు ఉంటాడు.
లగ్నంలో రాహు ఉన్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. ఇట్లా ఉన్నా కూడా వాళ్లకు పెళ్లి విషయంలో ఆటంకములు ఇబ్బందులు కలగజేస్తుంది. హలో 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 అమ్మా, ఎవరి గురించి అమ్మా? భాగ్యలక్ష్మి గురించి. భాగ్యలక్ష్మి ఆ పేరు? అమ్మా భాగ్యలక్ష్మి, సరే ఏంటి ఈమెకు ఆరోగ్యం బాగలేదా? ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఇక బాగలేనప్పుడు ఎంత వయసు ఉంటుంది ఈమెకు? 25. చిన్నదే కదనయ్యా, ఎందుకయ్యా విసుక్కుంటారు? ఏదో ఒక 60-70 ఉన్నదంటే పర్వాలేదు. చిన్నపిల్ల ఆరోగ్యం బాగలేదు. పెళ్లి చేసిండ్రా మళ్ళా? మళ్ళా జల్దీ చేస్తారు ఏదో పోయినట్టు. మళ్ళనేమో ఇంటికాడికి వస్తేనేమో ఇట్లా ఏడుస్తారు. ఇది ఏంటంటే ఈమె కొంచెం ఆరోగ్యం బాగలేదయ్యా. అదే సమయంలో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లోపించి ఉందని చెప్తున్నది. ఇక సంతాన విషయము పిల్లలు ఉన్నా కూడా పిల్లల పట్ల కూడా కొంచెం తలకాయ నొప్పినే సూచిస్తుంది. రాహుకేతువులు మరియు శని భగవానుడు మరియు కుజుడు ఈ 4 గ్రహాలకు కొంచెం పూజలు చేసుకుంటేనే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బంది ఉన్నదని చూపిస్తుందయ్యా. ఒకసారి మీరు ఈ అమ్మాయి వద్దు, భాగ్యలక్ష్మి వద్దు, భాగ్యలక్ష్మి వస్తా అంటే మాత్రం తోలుకొని రాండ్రి. లేకపోతే మీ అయ్య కానీ మీ అమ్మ కానీ లేకపోతే నువ్వు కానీ ఎవరైనా సరే నేరుగా కలిసినప్పుడు మెడికల్ అస్ట్రాలజీలో చూస్తాను. ఈ నన్ను కలిసేటప్పుడు మాత్రము ఈమెకి ఏమి రోగం ఉన్నది ఏందన్నది ఏమైనా రిపోర్ట్లు ఉంటే తీసుకొని నన్ను నేరుగా కలవండి. మెడికల్ అస్ట్రాలజీలో చూసేసి ఈ రోగం ఎంతకాలం ఉంటుందా ఊడుతుందా, లేకపోతే ఏమి చేస్తే బాగుంటుంది, పూజలు చేస్తే బాగుంటుందా, లేకపోతే పరిహారాలు ఏమైనా చేస్తే బాగుంటుందా అన్నది చక్కగా నేను నీకు గురించి నేను చెప్తున్నాయా. ఒకసారి నేరుగా కలవండి, సరేనా? 25 సంవత్సరాలు పెళ్ళి అయితే చాలు అని చెప్పేసి పెళ్లి చేసేస్తారు. 2 పిల్లలంట, 2 పిల్లలను పోషించాలి, ఈమెను పోషించాలి. ఇక్కడ చూస్తే ఆరోగ్యమే కాదు, భార్యాభర్తల మధ్య కూడా గొడవలే ఉన్నట్టుగా సూచిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సంసారం ఒక్కొక్కటి, ఇంటింటికి కడప ఉన్నట్టు మనకు కూడా ఒక్కొక్క జాతకంలో ఒక వింతలు ఉంటాయమ్మ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు మొగుడు రాడు. ఇక ఎందుకంటే వాడు ఏదో కూలి పని చేస్తుండు అనుకుందాం, వస్తుంది 200 తీసుకొచ్చి పిల్లలు పోషించేదా, దవాఖానకు పెట్టాలన్నా ఏం కథ అని చెప్పి కొంతమంది రారు. ఎందుకంటే ఆయన దిట్టి కూడా ప్రయోజనం లేదు. ఏం చేయాలయా, రోగిస్తున్నది ఎంతకాలం నేను చూడాలి, నీకు అంత ఇది ఉంటే నువ్వు పోషించి పో అనే కాలం ఇది. కాబట్టి ఏంటంటే కొంచెం విసుక్కోవద్దు. ఏది ఏమైనప్పుడు కూడా గ్రహాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తప్పించుకునే యోగం ఉంటేనే మనం తప్పించుకోవడానికి అవకాశాలు, లేకపోతే లేదు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరి గురించి? హలో, ఎవరి గురించి అండి? సార్ నా పేరు రవీందర్ అండి. రవీందర్ నా గురించి అండి. ఏం పేరండి? అవునండి. లేదు, ఏం పేరు మీ పేరు? రవీందర్ అండి. రవీందర్ సార్ ఓకే కొంచెము సౌండ్ కొంచెం తగ్గించుకోండి మీరు, వాల్యూమ్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సరే, హలో, డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సరే ఏమి ఇప్పుడు ప్రాబ్లం ఏంది మీది? ఏంటండి కష్టము మీకు? బిజినెస్ బాగలేదు, ఆర్థిక పరంగా అనుకూలత లేదు, ఎన్ని వ్యాపారాలు చేసినా అంతంత మాత్రమే ఉన్నది. నేను ఏమి చేయాలి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, ప్రశ్న తెలుస్తున్నది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే బుధుడు వచ్చేసి మీ లగ్నంలో ఉన్నా కూడా 2వ స్థానానికి 12వ స్థానంలో ఉండడము ఇది అనుకూలమైన వాతావరణం కాదు. కాబట్టి ఏంటంటే నూతనంగా పెట్టుబడులు ఏం పెట్టొద్దు, ఉన్న ఉద్యోగమే ఉన్న వ్యాపారమే చేసుకోండి. ఇప్పుడు మీరు నూతనంగా ఏమైనా పెట్టుకుంటే మాత్రము చాలా కష్టాలు అనుభవిస్తారని చెప్పేసి ఇక్కడ మాకు తెలియజేస్తుంది. కాబట్టి మరొకటి ఏంటంటే మీ ఇంటిలో కూడా కొంచెము వాస్తు స్థానం కూడా బాగలేదు సార్, వాస్తు కూడా కొంచెం అనుకూలత లేదని ఇక్కడ మాకు తెలియజేస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్నది తూర్పు పడమరగా ఉన్నట్టు చూపిస్తున్నది, కరెక్టేనా? సరే, ఎందుకంటే అది కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ మనకు మీ జాతక చక్రంలో తెలియవస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు మీ ఆవిడ జాతక వివరాలు లేదా మీ పిల్లల జాతక వివరాలు ఉంటే తీసుకొని నన్ను నేరుగా కలవండి. మీకు నేను ఏమి చేయాలి, ఎట్లా గట్టెక్కేయాలన్నది నేను నాతో ఆయన ఇది నేను చేపిస్తాను, సరేనా?
వ్యాపారము, ధనము అన్నది కంపల్సరీ కావాలి ప్రతి ఒక్క మనిషికి. అందుకే ఈ జ్యోతిష శాస్త్రంలో ఏం చేశాడంటే ప్రతి ఒక్క లగ్నం ఏ లగ్నంలో పుట్టినా కూడా సరే 2వ స్థానం మారక స్థానం అని పెట్టిండు. 2వ స్థానం మారకం అంటే ఏంది? మనం చచ్చిపోతాడా అని చూస్తానికి లగ్నానికి పెట్టి చూసినప్పుడు మారక స్థానం అవుతుంది. సరే, ఏ భావం వల్ల మనకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే దానికి 2వ స్థానం మారక స్థానం. కాబట్టి ఇక్కడ ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు స్థానము ఈ 3 ఆ 2వ భావంలో వస్తుంది. నువ్వు చెప్పిన మాట, ఆడిన మాట తప్పితే నీ పానానికి ఉరి అంటారు. అంటే ఏదైనా చేసేటప్పుడు ఏమంటే చెప్పినట్టు చేయకపోయినావా నిన్ను చంపుతా చూడు అంటాడు. కాబట్టి ఏంటంటే ఆ 2వ స్థానం అన్నది మారకం అంటే చంపడం అని అర్థం. కుటుంబ స్థానం, కుటుంబంలో కూడా ఏం చేయాలంటే తక్కువ సంతానం ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే 4-5 కుచేలుని గ్యాంగ్ పెట్టుకుని క్రికెట్ గ్యాంగ్ పెట్టుకుంటే వాళ్ళని పోషించలేక పైసలు లేక చచ్చిపోతాం. ఇది కూడా సావడమే. కాల్ తీసుకొని మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం, చెప్పండి. ఎవరి గురించి? యాదగిరి. సార్ యాదగిరి గారు, మీది డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయా? సరే, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జర ఇబ్బంది. సరే, ఇప్పుడు ఏమిటి అన్నప్పుడంటే ఇక్కడ కూడా మీ జాతకరీత్యా చూసినా కూడా ఏమంటుందంటే ఇక్కడ కొంచెం ఆర్థిక పరంగా అనుకూలత లేదు. ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా కూడా నిలుస్తలేదు స్వామి, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుందయ్యా. మరొక విషయం ఏంటంటే డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికైనా ఇస్తా రాదు, నువ్వు ఇచ్చినా రాదు, నువ్వు తీసుకున్నా ఇవ్వలేని ఒక పరిస్థితి అనేది చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే నువ్వు ఖచ్చితంగా కొంచెము ఈ ధన సంబంధించిన విషయంలో కొంచెం హెచ్చరికగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు అనుకూలమైన వాతావరణం లేదు. మరొకటి మీ ఇలవేలుపు దేవత శాపం ఉన్నట్టు చూపిస్తున్నది. మీ ఇలవేలుపు దేవత ఎవరు ఏం కథ అని చెప్పి చూసుకొని దాన్ని కొంచెం పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. అమ్మవారే ఉన్నట్టు చూపిస్తుందయ్యా. మీరు ఏం మొక్కుతారు? ఇక్కడ గదే చూపిస్తుంది నాకు. అమ్మవారిని పూజించాలి, ఇది కొంచెం వీడు మర్చిపోయి ఉన్నాడు, అందుకోసం ఈయన కొంచెం నేను భర్తం పట్టిస్తా అని చెప్పేసి అమ్మవారు అంటుంది. కాబట్టి నువ్వేం చేయంటే ఇక నువ్వు ఎల్లమ్మ తల్లిని మొక్కుకో, మళ్ళా కొంచెం కనకదుర్గమ్మను కూడా మొక్కుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరొకటి అదే ఆటోలు ఏం పనిచేయవు. 4వ స్థానం అంటే ఇలవేల్పు దేవతను పూజించకుండా నువ్వు ఆటోలు పెట్టుకొని ఏం చేసినా కూడా నిన్ను ఏమి చేయదు. వాహనాలు అంటే నీకు తలకాయ నొప్పి ఇస్తుంది. నువ్వు ఒకసారి పర్సనల్ కలిస్తేనే నీకేమనేది అవుతుంది. ఏదో ఆ సార్ దగ్గర పోవాలి, మళ్ళీ కట్నం కానుకలు పెట్టుకోవాలి, ఈ లైన్ కలిసింది కదా నేను చేసేసుకుంటా అంటే మాత్రము కాదు. నీకు ఒక్కనికే కాదు, ఎవరికైనా చెప్తున్నాను. లైన్ కలిసినంత మాత్రం నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే కాదు. 2-3 నిమిషాలలో జీవితాన్ని చదివే అంత మునగాన్ని నేను కాదు, ఉన్న మాట చెప్తున్నా నేను. కాబట్టి ఏంటంటే నేరుగా వచ్చినప్పుడు ఏంటంటే ఒక 10 యాంగిల్స్లో చూస్తాము. అయ్యా ఈ గ్రహం బలం ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా? సరే, బలం ఉంటే ఇంకొకటి ఎవడన్నా ఈయనకన్నా బలం ఉన్నాడా? బలహీనం ఉంటే ఈయనకన్నా కొంచెం మంచి మిత్రుడు ఎవడన్నా ఉన్నాడా? ఇట్లా చాలా చూడాలయ్యా. చూడకుండా ఏదో చెప్తే అయిపోయేది కాదు, నష్టపోయేది నువ్వు. కాబట్టి నేను నా పేరుని చెడగొట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని 29 సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా మళ్ళా కూడా ఏం తప్పు చెప్తున్నాను ఏమని చెప్పి నేను బాధపడతాను. కాబట్టి శాస్త్రం అంత గొప్ప శాస్త్రమయ్యా. నువ్వు ఇంతకుముందు కూడా ఆటోలే నడిపినవు, చేసినవు. ఇప్పుడు మళ్ళీ ఆటో తీసుకోవాలని చెప్పేసి మనసులో ఉన్నది. అది కూడా కొత్త ఆటో తీసుకొచ్చి నడిపించుకుంటే ఎట్లా ఉంటుంది ఏముంటుందని కూడా నాకు ఇక్కడ చూపిస్తున్నది. అంత నీ జాతకంలో తెలియవస్తుంది. కాబట్టి కొంచెం ఎందుకు అన్నప్పుడు ఏంటంటే లగ్నము బాగున్నా కూడా వృత్తి అన్నది 10వ స్థానం. 10వ స్థానంలో కేతు, 4వ స్థానం. ఎప్పుడైతే 10వ స్థానంలో కేతు ఉంటాడో అది డెడ్ అగనెస్ట్గా 4వ స్థానం చూస్తుంది. కాబట్టి 4వ స్థానం అంటే రాహు అని చెప్పి తెలియజేస్తుంది. ఇంతకుముందు నువ్వు బండిని నడిపించిన దాంట్లో 4వ నంబరు, 5వ నంబరు, 6వ నంబరు నంబర్ ప్లేట్లో ఉండనా? 4వ నంబరు, 5వ నంబరు, 6వ నంబర్ లేదా నంబర్ ప్లేట్లా? అది ఏ బండి అయినా ఉండని నీ జిందగీలో ఏ బండి తీసుకొని నడిపించినా కూడా 4వ నంబర్ దాంట్లో ఉంటుంది, లేదంటే 5వ నంబర్ అని ఉంటుంది, లేదంటే 6వ నంబర్నే ఉంటుంది. ఇవన్నీ మేము చూసి చెప్పిందయ్యా. ఒకసారి నేరుగా యాదగిరి ఒకసారి నేరుగా కాలు. ఎందుకంటే బాధ ఉంటుందండి. బాధ ఉన్నంత మాత్రాన ఏం చేద్దాం? ఇక్కడ గ్రహాలు అనుకూలించలేనప్పుడు మనం ఏమి చేయలేము.
కాబట్టి ఏంటంటే నేరుగా వచ్చినప్పుడు ఒక 10 ఇదిగా చూసేసి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చూస్తాం. కాబట్టి నేరుగా రమ్మంట. హలో హలో నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఎవరి గురించి అండి? రాజేషా? రాజా? రాజు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాజు గారు. 02/02/1998. 88. అదే వాళ్ళ ఎందుకంటే 88 కదా. 10 సంవత్సరాలు అంటే కానీ మారిపోతా. పుట్టిన టైం చెప్పండి రాజుగారు. పుట్టిన టైము టైమ్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము. అది కరెక్టే కానీ పుట్టిన టైం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా. సాయంకాలం ఎన్ని గంటలకు ఉండొచ్చు? 6:30 7 ఉండొచ్చా? సరే. గుంతకల్లో పుట్టిండు ఆయన. అయితే ఒకసారి మీరు నేరుగా రావాలి సార్. ఎందుకంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడే ఒక్కొక్కసారి పప్పులా కాలేస్తాము. ఇక ఏమి లేనప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి మీకు ఏదైనా ఒకటి అయితే అది మంచిగా ఉండదు. ఒకటి. రెండవది ఏంటంటే నా అనుభవం మీద చెప్తున్నాను కాబట్టి దేవుని దయ వల్ల, నా అమ్మవారి దయ వల్ల చాలా మటుకు ఒక 70% అన్నా ఈ జాతకం లేని వాళ్ళకి చెప్పిన విషయాలు జరుగుతున్నాయి. నా అనుభవం చూసినాం కాబట్టి నాతో అయిన వరకు నేను ప్రయత్నం చేస్తాను. లేని పక్షంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి నేరుగా కలవండి. ఈయన ఏమవుతాడు సార్ రాజుగారు? ఈ రాజు ఏమవుతాడు మీకు? నువ్వేనా? సరే, ఒకసారి నేరుగా వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే మిమ్మల్ని చూస్తాను కాబట్టి ఆ టైంలో నేను మీ కరెక్ట్ టైం అనేది, పుట్టిన టైం అనేది నేను తీసిస్తా. ఇప్పుడు ప్రాబ్లం ఏంది? ఎందుకు ఈ తలకాయ నొప్పి అంటే ఇప్పుడు మీ లగ్నంలో కేతు ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. అయిపోయింది కథ. ఒకటి. మీ లగ్నాధిపతి 6వ స్థానంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే లగ్నాధిపతి 6వ స్థానంలో కూర్చుంటాడంటే శత్రు రుణ రోగం అని చెప్పి చెప్తాం. అయితే శత్రుజయం ఉన్నది కానీ రుణం కానీ మరియు ఇది కానీ మనకు రోగం కానీ ఇక్కడ ఉన్నట్టు సూచిస్తుంది. కాబట్టి ఏంటంటే అప్పులపీడ ఎప్పుడైతాం? ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడే అప్పులపీడ అవుతాం. ఏ ఒక్క పని చేయకుండా ఉండకపోతే అప్పులపీడ అవుతాం. ఇక్కడ 2వ స్థానంలో రాహు సంచారము, 8వ స్థానంలో కేతు సంచారం. ఎప్పుడైతే 5వ ఇంటివాడు 8వ ఇంటివాడితోటి ఈ కేతు ఉంటాడో, ఈ 8వ స్థానం అంటే కష్టములు, పేరు ప్రతిష్ట, కీర్తులు దెబ్బతింటాయి. నువ్వు ఏం చెయ్యకపోయినా కూడా అరే ఈడే చేసిండు అని చెప్పేసి చెప్తారు. ఎవడో ఒకటి చేస్తాడు, ఆ పని నీ మీద ఎత్తేస్తాడు. కాబట్టి ఇవన్నీ సూచిస్తున్నాయ్యా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అనుకూలంగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే రాహుకేతులకు పూజలు చేసుకోవాలి. అదే సమయంలో బుధ భగవానికి కూడా, బుధ గ్రహానికి కూడా చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు ఉంటే శుక్రమహాదశ 2012 నుంచే నీకు వచ్చేసింది. ఈ శుక్రమహాదశ 3వ స్థానం, 10వ స్థానము. 3 అంటే ప్రయత్నాలు, 10 అంటే చేస్తున్న వృత్తులు. 7వ స్థానం మీద ఉన్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వమ్మైపోతున్న స్వామి, నేను ఎవరి దగ్గర పోయి పని చేసినా కూడా ఏం చేస్తున్నావా అనే ఒక పరిస్థితి ఇక్కడ నాకు గోచరిస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్గా కలవండి. ఎందుకంటే లగ్నంలో కేతు, 7వ రాహు ఉంటే మాత్రము నేను ఏమి చేయాలి ఆన్ ది స్పాట్లా. మరి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీకు ఒకటే నేను చెప్తున్నానండి, కొంచెము ఎవరి దగ్గర ఉన్నా కూడా కొంచెం చూసి వాళ్ళు గాడిదే అన్నా కూడా అవునయ్యా నేను గాడిదనే అని చెప్పేసి అనుకోండి. లేదు నేను అట్లట్లయితే అంట మాత్రం అనుకూలతలేదు. ఎందుకంటే మీ లగ్నానికి మీ దేహము జన్మ రాశి అన్నది 12లో ఉన్నది కాబట్టి, చంద్రుడే ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమైనది వాతావరణం కాదు. 12వ ఇంటివాడు చంద్రుడు తన స్వయక్షేత్రంలో ఉన్నా కూడా ఇక్కడ అనుకూలమైన వాతావరణం కాదు. జ్యోతిష శాస్త్రం, జాతక చక్రంలో ఎన్నో రహస్యాలు ఉంటాయండి. అవన్నీ నేను చెప్పలేను, మీకు అవసరం ఉన్నది నేను చెప్తాను. కాబట్టి కొంచెం అనుకూలం లేదు సార్, మీరు నేరుగా ఒకసారి కలవాలి సార్. కలిసినప్పుడే నాతో అయిన వరకు నేను ఇచ్చేస్తాను. అయితే రాజు అన్న పేరు కూడా అంత అనుకూలం కాదండి. కాబట్టి అసలు నిజంగా చూసినప్పుడు ఈ రాజు పేరు మీకు రావాల్సిందంటే మీరు మంగళవారం రోజు సింహలగ్నం, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, 4వ పాదం, పున్నమి రోజు జన్మించిండ్రు. ఇక పేరు విషయానికి వచ్చినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే డా అన్న పేరు మీద రావాలి. అయితే డా అన్నది ఏడ దొరకదు మనకు పేరు. కాబట్టి రాజు అన్న పేరు మాత్రం అనుకూలత కాదు. కాబట్టి ఏంటంటే
మీరు ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు దీనికి ఏమి చెయ్యాలి అన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. సరేనా? సార్ ఒక మాట ఆ. సార్, మేము ఇల్లు మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు అయ్యా? మంచిగా అనిపిస్తలేదు. ఏమయ్యా? ఇప్పుడు ఉన్న ఇల్లు మంచిగా అనిపిస్తలేదు. ఇల్లు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. కిరాయి ఇల్లా సొంతం ఇల్లా నీది? కిరాయి లేదు సార్. కిరాయి ఇల్లు అంటే నీకేందయ్యా? 1000 ఇండ్లు. ఇల్లు ఉన్నోనికి ఒకటే ఇల్లు లేనోనికి 1000 ఇండ్లు. నిన్ను ఎవడు కొడతాడు? హాయిగా నువ్వు కాల్ చేసుకొని పోవచ్చు. మరలా నీ జాతకంలో కూడా 4వ స్థానంలో కుజుడు తన శయక్షేత్రంలో ఉండడం. అయితే నీ జాతకం చూస్తే ఎట్లా అనిపిస్తుందయ్యా? వింత జాతకం అంట. ఎట్లా అంటే లగ్నానికి 4వ స్థానంలో కుజుడు. ఈ కుజుడు తన స్వయక్షేత్రమైన వృశ్చికంలో. కుజుడు స్వయక్షేత్రం ఉంటే చాలా బలము అంటాము. అంటే కుజుడు అంటే ఎవరు? భూమి కారకుడు, ఇల్లు ఇచ్చేవాడు అని అర్థం. ఇక అష్టమ స్థానంలో గురు భగవానుడు తన స్వయక్షేత్రంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే అనుకోకుండా సంఘటనలు జరిగేది అని అర్థం. ఇది 5వ ఇంటి వాడు కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం ఉండదు. సరే, ఇది స్వయక్షేత్రం చాలా బలం అంటాం. చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, తన స్వయక్షేత్రంలో ఉన్నాడు. ఇది బలం అంటాం. ఇన్ని బలమున్నా కూడా జాతకం చూస్తే డొల్లు. ఎట్లా? రామచంద్ర స్వామి జాతకంలో చూస్తే అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అయితే ఆయన అనుభవించిన కష్ట సుఖాలు ఎంతమంది? కాబట్టి ఏంటంటే లగ్నం కర్కాటక రాశి, లగ్నంలో చంద్రుడు మరియు గురువు, సప్తమ స్థానంలో కుజుడు, ఉచ్చస్థితి పొందిన గ్రహాన్ని ఉచ్చస్థితి పొందిన గ్రహంను చూస్తే అది నీచస్థితి అని చెప్పేసి కొన్ని గ్రంథాలలో ఉన్నాయి. చంద్రుడు తన స్వయక్షేత్రంలో ఉన్నా కూడా పెళ్ళాన్ని వదిలేసి ఎవడో ఒకడు ఎత్తుకొని పోవడము. ఎందుకు అన్నప్పుడు 6వ స్థానంలో రాహు ఉండడము, 12వ స్థానంలో కేతు ఉండడం. రాహు అంటేనే శత్రు రుణ రోగం అంటాం. శత్రు అన్నవాడు రాహు రాక్షసుడు కాబట్టి అపకరించుకొని పోయినాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆ సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామియే ఎన్ని కష్టాలు అనుభవించాడు. మనం ఎంత వాళ్ళమయ్యా. కాబట్టి ఒక్కసారి రాజు నువ్వు పర్సనల్ కలిసినప్పుడు నీకు ఖచ్చితంగా నాతో ఆయన హెల్ప్ నేను చేస్తాను. సరేనా? సరే, ఇక్కడ చూస్తే ఈయన ఇల్లు అంటున్నాడు. ఇల్లు మారచ్చు, దాని గురించి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కాల్ తీసుకొని ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. హలో సార్, నా పేరు అప్పారావు అండి. ఏం పేరండి మీ పేరు? అప్పారావు అండి. నా పేరు అప్పారావు. మా మిస్సెస్ పేరు దేవి, మా పేరు సాయిపవన్. అంటే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్యామిలీ గురించి అడిగాను. ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రాదు, ఎవరైనా ఒకరు తెలుసుకోండి, మరలా కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, నా గురించి చెప్పండి. నా పేరు అప్పారావు సార్. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఉండు ఏం పేరు? నా పేరు అప్పారావు. అప్పారావా? హలో, చెప్పండి సార్. అప్పారావా సార్? అవును సార్. సార్ కొంచెము దూరం పెట్టి మాట్లాడితే నాకు వినిపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు. వయసు ఎంత ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు సార్. సరే, వయసు ఎంత ఉంటుంది? వయసు 42 ఉంది సార్. సరే, ఏం కావాలంటున్నారు? సార్, ఏం కావాలి మీ గురించి అడగాలని చెప్పి అనుకుంటున్నారు? పరిస్థితి ఎలా ఉంది అంటే నాకేం అని పోవట్లేదని. ఇప్పుడు పరిస్థితి అన్నప్పుడు ఏంటంటే చూడండి, పరిస్థితి విషయానికి వచ్చినప్పుడు మాత్రం అనుకూలత లేదనే చెప్తుంది. ఎన్ని పనులు చేసినా కూడా ఆటంకములు, ఇబ్బందులు, చేస్తున్న పనిలో కూడా ఇబ్బందులే ఉన్నాయి. నేను ఏ కార్యం తలసిపెట్టినా కూడా అది ఫెయిలియర్ అయిపోతున్నా సార్. లాస్ట్ మూమెంట్లో చెయ్యెత్తేస్తున్నది. ఏం కథ ప్రయత్నాలు చేసినా కూడా అనుకూలం లేదని తెలియజేసింది. దీనికి అన్నిటికీ కారణము శని భగవానుడు మరియు చంద్రుడు. మీకు ఏం చేయాలనో ఆ గ్రహం అన్నది ఏంటంటే బుధుడు మరియు కుజుడు. కాబట్టి ఏంటంటే ఇన్ని తలకాయ నొప్పి ఉన్నది. కాబట్టి మీరు సికింద్రాబాద్లో ఉన్న స్కందగిరి టెంపుల్ అంటే మురుగప్ప స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ కొంచెం పూజలు పునస్కారాలు చేయండి. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారిని కూడా కొంచెం పూజించండి. మీ దాంట్లో ఎవరికైతే మీ భార్యకు కానీ మీ పిల్లలకు కానీ జాతక వివరాలు ఉన్నాయా? మా మిస్సెస్ కి మా బాబుకి ఉన్నాయండి. సరే, ఆ వివరాలన్నీ తీసుకొని ఒకసారి పర్సనల్ కలవండి. అప్పుడు మీకు ఏం చేయాలి ఏందనేది నేను క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. విరామం తర్వాత మరలా కలుసుకుందాం. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం.
మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి పునర్స్వాగతం. ఈరోజు మనము వివాహం గురించి చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ భూమిపై జన్మించిన తర్వాత అది స్త్రీ కానీ పురుషులు కానీ, అంటే మన భాషలో చెప్పుకుంటే మగవాడు కానీ ఆడవాడు కానీ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా కావాలి. ఎందుకు పెళ్ళి ఖచ్చితంగా కావాలంటే తన వంశాన్ని నిలబెట్టుకుంటానికి, మంచిగా భార్యాభర్తలు చక్కగా ఉండి చక్కగా సంసారం చేస్తూ చక్కటి సంతానము, సత్పురుత సంతానము కలగజేస్తే అది మీ యొక్క ఇంటికి కాదు, మీ వంశానికి కాకుండా దేశానికి కూడా మంచి ఒక సంతానం కలిగించిన ఒక పేరు ప్రతిష్ట అన్నది మనకు తగులుతుంది. ఆ పిల్లవాడు మంచిగా చదువుకొని ఏదో ఒక రంగంలో గుర్తింపు పొంది మంచి ఫస్ట్ క్లాస్ దాంట్లో ఉన్నాడు అనుకుందాము, మంచి పనులు చేస్తే చాలా చాలా సంతోషం. ఎందుకన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి పెట్రోల్నే బండి నడుస్తుంది, పెట్రోల్లో బండి నడవకుండా వేరే ఏదో దాంట్లో ఆయన కనిపెట్టి దేశానికి మేలు చేశాడు అనుకోండి, అది ఎవరికి వస్తుంది? మీకే. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్గా ఉంటారు. కాబట్టి మంచి సంతానం కావాలి, వంశం కావాలి, ఆ తర్వాత జీవితం ఏమున్నదో అనుభవించి పోవాలి అని చెప్పేసి మానవ జీవితం అని చెప్పి ఇక్కడ మనకు సూచిస్తుంది. కాబట్టి ఆడపిల్ల జాతకంలో సప్తమ స్థానం అన్నది ఏంటంటే వచ్చే మొగోడు, అంటే మొగుడు ఎట్లా ఉంటాడు అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. ఇక మగపిల్లవాని జాతకంలో చూస్తే ఆడపిల్ల సప్తమ స్థానం అంటే వచ్చే భార్య ఎటువంటిది అని చెప్పేసి చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఏమండి నా జాతకంలో మా ఆవిడ గారు ఎలా ఉంటారో చెప్పండి అని చెప్పి అడిగే పుణ్యాత్ములు కూడా ఉంటారు. అయితే అంత ఈజీగా చెప్పడానికి కష్టము. అయితే మనం చెప్పుకోవచ్చు ఆ సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎట్లాసుంటు వాళ్ళు అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక్కటి ఉదాహరణకి ఇప్పుడు సప్తమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. ఈ సూర్యుడు ఉంటే కొంచెం కోపిష్టి, కొంచెం గజబుజ ఉంటుంది అని చెప్పేసి అర్థం. అయితే సప్తమ స్థానంలో సూర్య భగవానుడు మాత్రం ఎవరికి ఉండకూడదు.
ఉంటే మాత్రం అది పనికి రాదు. ఒకటి. రెండవది చంద్రుడు ఉంది అనుకుందాం సప్తమ స్థానంలో. చంద్రుడు సప్తమ స్థానంలో ఉంటే ఎన్ని చెప్పినా కూడా ఆమె చేసేదే చేస్తారు. ఒక పని చేయమంటే ఇంకొక పని చేస్తారు. ఇట్లా ఉంటుంది. కుజుడు ఉంటే కమాండింగ్ డిమాండింగ్ ఉంటుంది. చేయరుపో, ఏం చేస్తావో చేసుకోపో, ఇట్లా ఉంటుంది. బుధుడు ఉంటేనేమో సమయానికి తగినట్టుగా ఇప్పుడు అత్త దగ్గర ఒక మాట మాట్లాడుతుంది, మొగుని దగ్గర ఒక మాట మాట్లాడుతుంది. మరి మామగారు వస్తే మామగారు అని ఇట్లా సమయస్ఫూర్తిగా అనుసరించి వెళ్ళేది బుధుడు. ఇక గురువు ఉంటే పెద్ద మనిషి రీతిగా ఉంటుంది. కొంచెం పూజలు పునస్కారాలు చేయడము, ఏమ్మా నీ ఆ పిల్లకు ఏదో కొనిస్తున్నా, నీకేమన్నా కావాలంటే వద్దండి నాకేం అవసరం లేదు, మంచిగా ఉన్నప్పుడు చూసుకుందాం లేండి, ఎందుకు మనం కష్టపడాలి, ఇట్లా చెప్పి పెద్ద మనిషి రీతిగా ఉంటుంది. ఒక దైవ అనుకూలంగా ఉంటుంది, పూజలు పునస్కారాలు చేసుకుంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇక వచ్చిన పైసలంతా ఖర్చు పెడతానికి అవుతుంది. ఎందుకంటే అందంగా కావాలని కోరుకునేవాడు శుక్రుడు. కాబట్టి ఏంటంటే కొంచెం శుచి శుభ్రత పాటిస్తుంది అని చెప్పి అర్థం. ఇక సప్తమ స్థానంలో శనీశ్వరుడు అంటే శనిగ్రహం ఉంటే నువ్వు ఒక గంట సేపలా చేయమంటే అది 3 గంటలలా చేస్తుంది. ఏందా అంటే నాకు ఇట్లనే వస్తుందా, చేస్తావు లేకపోతే నువ్వు చేసుకో అంటే మందత్వం కలది అని చెప్పి. అయితే ఇతరులకు మాత్రము ఎటువంటి కీడు చెయ్యదు. ఒకటి మంచిగా ఉన్నా కూడా ఒకటి చెడ్డగా ఉంటుంది, ఒకటి చెడ్డగా ఉన్నా కూడా ఒకటి మంచిగా ఉంటుంది. ఇలా రాహు మరియు కేతులు ఉంటే మాత్రము ఆడించేస్తుంది ఆట. ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్, లేదా క్రికెట్ అంటే క్రికెట్, ఏది దొరికితే గదే ఆడేస్తారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే సప్తమ స్థానంలో రాహు ఉంటాడో లగ్నంలో కేతు ఉంటాడు. కాబట్టి ఇందులో అన్ని గ్రహాలు ఈ రాహు కేతుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అని చెప్పుకుంటాం. ఇది సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం అని 2 ఉన్నాయి. అయితే మొత్తం కాలసర్ప దోషాలు ఎన్ని స్వామి అంటే నాకు తెలిసినంత మాత్రము 12. ఈ 12 మరలా ఇటు చూస్తే 12 గంతే, ఇంకా ఎక్కువ లేవు. అయితే కొంతమంది ఇన్ని ఉన్నాయి అన్నీ ఉంటే అవన్నీ ఉత్త అబద్ధము. 12 ఎట్లా కాంబినేషన్ ఎట్లా అంటే 1 and 7 కాంబినేషన్ అంటాం, 2 and 8 కాంబినేషన్, 3 and 8, 3 and 9, 4, 10, 5, 11, 6, 12 ఇట్లా. ఇది 6. ఇక దాన్ని ఉల్టా కొడితే 7 and 1, 8 and 2, 9, 3 మరియు 5 and 11, 12 and 6 ఇక ఇట్లా 6, 6, 12 ఇది. కాబట్టి ఏంటంటే ఇలా మనం చూసుకో. అయితే ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఏమండి మీ జాతకంలో కాలసర్ప దోషం ఉన్నది కదా అంటే, చూడండి సంవత్సరంలో ఒక 6 నెలలు 7 నెలలు లేదా 8 నెలలు ఆ లోపల పుట్టిన వాళ్ళకందరికీ కాలసర్ప దోషం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తత్వం ఒక 3 నెలలు 4 నెలలు లేని వాళ్ళకే కొంచెం తప్పించుకొని పోతారు. మించుమించు అందరూ కాలసర్ప దోషంలో పుట్టిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే కర్మకారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆడిస్తారు. కాబట్టి వాళ్ళన్నీ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తే శని భగవానుడు మనల్ని ఆడిస్తాడు. కాబట్టి ఏంటంటే ఈ కర్మకారకులు అన్న వాళ్ళు చాలా చాలా డేంజరు, తాత ముత్తాతలు. కాబట్టి ఏంటంటే వీళ్ళకు అంత భయం, మనం భయపడవలసిన ఒక అవకాశం అన్నది సూచిస్తుంది. సరే, ఇక్కడ మనము ఈ కాలసర్ప దోషం చేసుకున్నాం స్వామి అని చెప్తారు. అయితే కాలసర్ప దోషం అన్నప్పుడు ఏమిటి అన్నప్పుడు మనం చూసాము. అయితే కాళహస్తికి వెళ్తాము లేదా త్రయంబకేశ్వరముని వెళ్తాము. అయితే నన్ను అడిగితే మీరు ఎక్కడ వెళ్ళే అవసరం లేదు, కాళహస్తికే వెళ్ళాలి. మన స్థలానికే మనం వెళ్ళాలి. మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. అయితే తెలంగాణ అయిపోయింది స్వామి, ఆంధ్ర అయిపోయింది స్వామి అంటే అవన్నీ ఏం లేదు. మనం తెలుగు భాష మాట్లాడుకునేటోళ్ళం మన అందరం, వాళ్ళకే అవన్నీ కానీ మనకి ఏం లేదు. మన భాష తెలుగు భాష అంతే. మన అమ్మ తల్లి భాష తెలుగు కాబట్టి మనం కాళహస్తికి వెళ్ళాలి. అయితే అక్కడ పోయి పూజలు పునస్కారాలు చేసుకుంటున్నాం. నేను చెప్పింది చక్కగా వినండి, మీకు లాభం చేకూర్చే విషయాలే నేను తెలియజేస్తాను. ఒకటి, ఎవరికైతే కాలసర్పదోషం ఉన్నదో జాతకరీత్యా వాళ్ళు నేరుగా కాళహస్తికే వెళ్ళాలి. అక్కడ పూజలు పునస్కారాలు చేసుకొని నేరుగా తిరిగి ఇంటికి రావాలి. ఒకటి. ఎంబడి ఉన్నవాళ్ళు లేదా వెళ్ళేటప్పుడు ఫ్రీగా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇగో చూడు మళ్ళా పోతానికి కుదరదు, ఇంట్లో టైం దొరకదు, మళ్ళీ పైసలు కూడా లేవు, కాళహస్తికి పోతున్నావు, ఆ నుంచి నువ్వు తిరుపతికి పో, ఎంకన్నా స్వామికి మొక్కు, అప్పుడే మన దరిద్రం పోతుంది, ఆడికి పో అంటారు. సరే ఓకే. ఇక ఒక్కటి ఇట్లా పాడితే మరొకరు ఇగో కష్టపడ్డావు ఆ నుంచి ఒక 70 కిలోమీటర్లు ఏమో ఉంటుంది మనకు కాణిపాకం పో, ఆయననే కదా మనకు ఆది దేవుడు, గణపతి స్వామిని మొక్కకుండా మనకు ఏమి కాదు, ఆడికి పో అని చెప్పి కొందరు చెప్తారు. మరికొందరు ఏమంటారంటే ఇక చూడు కాళహస్తి నుంచి చక్కగా తిరుతని బస్సు ఉన్నది, అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నది,
ఒక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ ఆడివో ఆయనను కూడా దర్శనం ఇగో ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే అట్లా చేస్తాం. సరే ఎవరు చెప్పలేదంటే ఏం చేస్తామంటే వచ్చేటప్పుడు అమ్మని చూసొద్దాం, కనకదుర్గ అమ్మని చూసొద్దాం, ఇక విజయవాడ మీద నుంచి వస్తాం కదా మనం ఆడ ఆగేసి అమ్మని కూడా ఒక దర్శనం చేసుకొని వద్దామంటారు. ఇవన్నీ చేయకూడదు. సర్పదోషాలు కాలసర్పదోషాలు ఉన్నప్పుడు చక్కగా అక్కడికే వెళ్ళాలి, పూజలు పునస్కారాలు చేసుకొని బయటికి రావాలి, మీ ఇంటికి రావాలి. ఇది ఒక విధానం. రెండవది ఏమిటంటే ఒక్కొక్క జాతకంలో చెప్పినట్టుగా మనము ఇప్పుడు ఈ ఉదాహరణ జాతకము మన ఇది చూసినప్పుడు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. అంటే అక్కడ చేసేవాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న పండితులు పురోహితులు పూజలు చేసేవారు గుంపులో గోవింద అని చెప్పి అందరిని కూర్చోబెట్టేసి రాహు పూజలు కేతు పూజలు చేయండి అని చెప్పి చేపించేసి పంపించేస్తారు. అయితే మేము అడిగేది ఏంటంటే, నేనే కాదు నా జ్యోతిష్కులు అందరూ కూడా మనవి చేయడం ఏంటంటే, గవర్నమెంట్ వారికి మీ జాతకం తీసుకురండి, లేదా మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మేము చూస్తాము. ఆ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మేము ఇక్కడ చూసుకుంటాము, లేదంటే ఒక కాగితం పట్టుకొని రాండ్రి, లేదంటే మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసేసి ఇలా చేయండి. ఏంటంటే 1 and 7 కాంబినేషన్, 2 and 8 కాంబినేషన్, ఇట్లా కాంబినేషన్ ఉన్న వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టేసి పూజలు చేస్తే మీకు లాభం. గుంపులో గోవింద చేసినప్పుడు ఆ లాభం రాదు. మరొకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, అక్కడ మనం ఆలోచించిన విషయం ఏమిటన్నప్పుడు, మీ జాతక చక్రంలోనే ఏ రోజు పూజ చేసుకోవాలి, ఏ నక్షత్రం ఉండాలి, ఏ సమయం చేయాలన్నది అక్కడ రాసి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఫాలో చేయాలి. నమస్కారం అమ్మా. అమ్మా ఎవరి గురించి ఎవరి గురించి? పేరు చెప్పమ్మా. స్వప్న. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఏమి లేదా? సరే, ఇప్పుడు అట్లా చూసినప్పుడు అంటే చూద్దాం తల్లి, ఏం కథ అని చూద్దాము. ఇక నువ్వు చెప్పినట్టు ఏమైనా ఉన్నదా ఏం కథ అని చూస్తే, ఇక్కడ సప్తమ స్థానాధిపతి 2వ స్థానంలో ఉండడం అన్నది వాక్వాదం, పోట్లాటలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ సూచిస్తుందమ్మా. దీని అన్నిటికీ కారణం ఏమిటంటే, మీ ఇలవేల్పు దేవత శాపం ఉన్న తల్లి, ఈ కులదేవత శాపం తొలగించుకుంటేనే మీకు అనుకూలమైన వాతావరణము. మరియు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ మరొక యాంగిల్లో చూసినప్పుడు కూడా రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము, శని భగవానుడు ఒక్కడు తప్పించుకుని వచ్చినా కూడా ఆయన వక్రగతిలో ఉండడం అన్నది అనుకూలం కాదు తల్లి. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి మాంగళ్య స్థానం అంటాము. కొంచెం అనుకూలమైన వాతావరణం లేదమ్మా. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండిరమ్మా. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ప్రతి శుక్రవారము లేదా మంగళవారం రోజు కనకదుర్గ అమ్మవారిని పూజించండి. కనకదుర్గ అమ్మని పూజిస్తే కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా తల్లి, మీ ఇంటి పక్కన దగ్గర కానీ కొంచెం దూరం కానీ ఏదైనా దర్గా ఉన్నదా అమ్మా? దర్గా ఏం లేదా? సరే, మీరు ఏం చేయాలంటే చూడు తల్లి, వీలైతే నాంపల్లి కాడ దర్గా ఉన్నది, ఒక్కసారి ఆ దర్గాకు పోయేస్తే కొంచెం మంచిది. అయ్యా మేము వాళ్ళ దాంట్లో ఎట్లా పోవాలి అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే దేవుడు అన్నవాడు 10 మంది మొక్కితే ఎవడైనా సరే దేవుడే మనకు. లేదు స్వామి అన్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వు కొంచెము స్వీట్ కొనుక్కొచ్చేసి ఆ అమ్మ చేతిలో పెట్టేసి నమాజ్ చదువుతారు కదమ్మా. అమ్మా అదే ఇవన్నీ ఉంటాయి తల్లి, ఇవన్నీ ఉంటాయమ్మా. అందుకోసమే నేను చెప్పిందేమో నువ్వు వింటలేవు. ఒకసారి ప్రయత్నం చేసుకొని ఈ స్వప్నం దోలుకొని రామ్మా, నేను ఏం చేయాలని చెప్తా, అట్లా చేసుకో తల్లి. ఇక్కడైతే కొంచెం పరిస్థితి గ్రహస్థితులు అనుకూలం లేదమ్మా. ఇప్పుడు నడుస్తున్న దశాభుక్తులు కూడా అనుకూలం లేదు తల్లి. కాబట్టి ఏంటంటే ఒకసారి నువ్వు నేరుగా రామ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనకు గ్రహాలు జాతకంలో అన్ని జాతకాలు చూసినప్పుడు అన్నీ అలాగా ఉంటాయంటే ఉండవు. కొన్ని గ్రహాలు మనకు పని చేస్తే మరికొన్ని గ్రహాలు పని చేయవు. ఎట్లా స్వామి ఉన్నప్పుడు పని చేయాలి కదా, అట్లట్లా చేయదు ఏం కథ అన్నప్పుడు ఏంటంటే, ఇక్కడే ఉన్నది సూక్ష్మం. ప్రశ్నలు వేసేవాళ్ళంటేనే నాకు ఇష్టం. ఎందుకన్నప్పుడు ఇక్కడ కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేస్తలేవంటే, పని చేసేది ఏంటంటే దాని యొక్క దశలు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి పనిచేస్తాయి. ఏ గ్రహం అయితే దశలు రాదో అది పనిచేయవు. ఇది అనమాట. ఇక్కడ
మీరు ఎంతమంది దగ్గర వెళ్ళినా కూడా కొన్ని రహస్యాలు బయటికి రావు. ఎందుకంటే నేను అనుభవంతో చూసి ఏ పుస్తకాలల్లో కూడా ఉండవు. ఇవన్నీ అనుభవం. నేను దాదాపుగా 17 శాస్త్రాలు తెలిసి పెట్టుకున్నోని. నేను నేర్చుకున్నది ఒకటే శాస్త్రము. అయితే ఇందులో ఇన్ని ఉన్నాయా తవ్వుతా పోతే ఇక ఈడి దాకా వచ్చిన. అందుకోసమే నా పేరే ఆర్ రమేష్ అని చెప్పి నా గెజెట్లో ఉంటుంది. RAMESH రమేష్, ఆర్ రమేష్. అయితే ఇవన్నీ చూసి ఏం చేసినామంటే RAHని పెట్టిన. హెచ్ తీసుకొచ్చి లోపల ఎత్తేసిన వెంటనే, ఎందుకంటే నా జాతకంలో రాహు కేతువులు చాలా బలమైన వాళ్ళు కాబట్టి ఏంటంటే RAH రాహు అక్కడ వస్తుంది. కాబట్టి అది పెట్టిన తర్వాత కొన్ని రీసెర్చ్ అన్నది చేయడం జరిగింది. రాహు అంటేనే ఫారిన్ ప్లానెట్ అంటాము, రాహు అంటేనే రీసెర్చ్కు పనిచేసేవాడు అంటాము. కాబట్టి ఈ రాహుగ్రహం అన్నది నా జాతకంలో చాలా బలంగా ఉన్నది. కాబట్టి అన్ని తురిమి ఇప్పుడు పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో ఉంటుంది. పుట్ట ఎట్లా ఉంటుంది? లోపల భూమిలో తవ్వుకొని అట్లా నాకు ఇంత దొరికితే దాన్ని తవ్వి ఇంత పెద్ద చేస్తా అని అర్థం. కాబట్టి ఏంటంటే రాహు, కాబట్టి నా పేరు అన్నది JR రమేష్ గుప్తా అని చెప్పేసి మార్చుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనము రాహుకేతుల గురించి మాట్లాడుతున్నాము. సరే స్వామి, ఎట్లా అన్నప్పుడు అందరూ పోయి ఆడపై పూజలు చేసినామంటే ఫలితం వస్తుందా అంటే రాదు. దీనికి ఏమిటంటే మీ యొక్క జన్మ నక్షత్రం ఏమిటి, లేదా రాహుకేతువులు ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు పూజ చేసుకోవాలి, ఏ వారము ఏ తిథి ఉండాలి, మరియు ఏ ఒక్క సమయంలో చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనకు రాహు కాలం అన్నది మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ రాహుకాలం అన్నది ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీ జన్మజాతకమే తెలియజేస్తుంది. కాబట్టి మేము పోయినాం స్వామి, చేసినాం స్వామి, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి అంటే అది మీరు పోవాల్సిందే, అది వేస్ట్ కావాల్సిందే. కాబట్టి ఏంటంటే చక్కగా జాతక చక్రాన్ని పరిశీలన చేసుకొని ఏ రోజు పోతే బాగుంటుందని తెలుసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఒక ఇది కూడా దీంట్లో ఎన్నో సూక్ష్మాలు ఉన్నాయి. మీరు ఇంట్లోనే కూడా కూర్చొని చేసుకోవచ్చు. దానికి తగిన పరిహారాలు మన దగ్గర పెట్టుకొని మనము చేసుకోవచ్చు. అట్లా నేను చాలా చేసి ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఈ సర్పదోషం అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక రెండవ స్థానం ధనస్థానం అని చెప్పుకున్నాము. ఇది మారక స్థానం కూడా చెప్పుకుంటాము. ఎందుకంటే సంతానం ఎక్కువైపోతే అక్కడ కష్టము, పైసలు లేకపోతే సంసారంలో కష్టము, మాట తప్పితే కష్టము. అందుకోసమే కాలపురుషతత్వంలో వృషభ రాశిని 2వ రాశిగా చేసి స్థిర రాశి అన్నాడు. స్థిరం అంటేనే నిలకడగా ఉండురా అని అర్థం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే అనుకూలమైన వాతావరణం ఉంటుంది, లేకపోతే మాత్రం కష్టం. ఇక ఈరోజు మనము వివాహం గురించి మాట్లాడుకుంటున్నాము. మేషలగ్నంలో ఎవరైనా జన్మించి ఉంటే వాళ్ళకు 7వ స్థానం తులా అవుతుంది. అంటే శుక్రుడు పెళ్లి చేసి ఇచ్చేవాడు. ఇది మగవాని జాతకం అయితే కలత్రకారకుడు అంటాము. కలత్రకారకుడు ఎప్పుడైతే 7వ స్థానంలో ఉంటాడో కారకో భావ నాస్తి అని చెప్పి చెప్తాం. అంటే కారకో నా భావ నాస్తి అంటే ఏంటంటే ఒక భావానికి సంబంధించిన గ్రహము, అంటే కారకం చెందిన గ్రహము అదే భావంలో ఉంటే అది నశించిపోతుంది, బలహీనమైపోతుంది అని చెప్పేసి అర్థం. ఇది లగ్నానికి 7వ స్థానం మేషం. సరే, మేషరాశి అయిపోయింది. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి 7వ స్థానం కుజుడు. కాబట్టి ఏంటంటే ఈ కుజుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 8వ స్థానంలో ఉండకూడదు. 8వ స్థానంలో ఉంటే మాంగళ్య దోషము అంటాము. కాబట్టి ఈ కుజుడు కొంచెం మంచిగా ఉండాలి. ఇక 3వ రాశిని చెప్పబడే మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ ఆయనకు పెళ్లి చేసి ఇచ్చేవాడు. ఇది ఆడజాతకం కానీ మగ జాతకం కానీ ఇది మారదు. 7వ స్థానం అన్నది ఆడదానికి కూడా అదే ఉంటుంది, మగవాని జాతకంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి 3వ స్థానం అనే మిథున లగ్నం మిథున రాశి వారికి 7వ స్థానం అన్నది ధనుసు వస్తుంది. కాబట్టి ఇది ఉభయ రాశులు. కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొందరికి పెళ్ళి అయినా కూడా సంసారం బాగుండదు, మరికొందరికి విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు, మరికొందరు ఇంట్లోనే ఉంటారు, నువ్వు ఆ రూమ్లో ఉండు నేను ఈ రూమ్లో ఉంటా అని చెప్పి అలా ఉంటారు. మరి కొందరికి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు కలిగే ఒక అవకాశాలు.
ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. ఎందుకంటే ఉభయ రాశి అంటే హెచ్చు తగ్గుదల అంటే అందరికి ఇట్లనే ఉంటుందా స్వామి అంటే వాళ్ళ జాతకంలో కేవలము లగ్నము 7వ స్థానం కాకుండా ఇతర స్థానాలను కూడా పరిగణలోకి తీసుకొని చూసినప్పుడే నేను చెప్పింది అవుతుందా కాదా అన్నది అక్కడ సూచిస్తుంది. కాబట్టి 4వది అన్నప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నం కర్కాటక రాశి. వీరికి 7వ స్థానం శని భగవానుడు శనిగ్రహం కాబట్టి ముంచి ప్రాచీన గ్రంథాలలో కూడా కర్కాటక లగ్నం వారికి వైవాహిక జీవితం అనుకూలత ఉండదు అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి నా అనుభవంలో చూసినప్పుడు కూడా ఇది ఎస్ అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి ఈ కర్కాటక లగ్నం వారు మాత్రం తొందరపాటుతనం చెయ్యవద్దు. ఎందుకంటే లగ్నాధిపతి చంద్రుడు అతి వేగంగా పయనించేవాడు అని చెప్పేసి అర్థము. 7వ స్థానాధిపతి అన్నవాడు శని భగవానుడు శనిగ్రహం కాబట్టి ఈయన స్లో ప్లానెట్ కాబట్టి స్లో మూవింగ్ ప్లానెట్ అంటాము. ఈయన కాబట్టి ఏంటంటే వీరిద్దరికీ కొంచెము పొంతనం అన్నది చాలా కష్టమే. కాబట్టి ఏంటంటే ఎవరైతే కర్కాటక లగ్నం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు పెళ్లి విషయంలో మాత్రము చాలా హెచ్చరికగా ఉండాలి. హలో హలో సార్. నమస్కారం, చెప్పండి ఎవరి గురించి? సార్ నాకు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నాది December 9th, 1985 సార్. 9/12/1985. పుట్టిన టైం చెప్పండి. 8:45 సార్. 8:45 నైటా? సార్. ఏ ఊర్లో? హైదరాబాదేనా? హైదరాబాద్ సార్. హైదరాబాద్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? సార్ మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్ లగ్నానికి 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండడం అన్నది లేట్, కొంచెం అనుకూలత లేదు అని చెప్పి తెలియజేస్తుంది. మరొకటి ఏంటంటే మీకు లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, ఇప్పుడే కర్కాటక లగ్నం చెప్పి నోరు మూసినా అంత లోపల వచ్చేసింది. అందుకోసమే చాలామంది ఏమంటారంటే గుప్తా సార్ మీరు దగ్గరకు వస్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్, దయచేసి మంచిగా జరగాలని మీరు చెప్పండి సార్ అని చెప్పేసి నన్ను కోరుకుంటారు. కాబట్టి నా నోటి నుంచి వచ్చేస్తే మాత్రం అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడే కర్కాటక లగ్నం వారు చాలా హెచ్చరికగా ఉండాలి, పెళ్లి విషయంలో మాత్రం చాలా హెచ్చరికగా ఉండాలని చెప్పేసి నేను నోరు మూసినా అంతలోపల నీ లగ్నం కర్కాటక లగ్నము వచ్చేసింది. సరే, ఇక్కడ ఏమిటన్నప్పుడు ఏంటంటే 7వ స్థానాధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు మీ జన్మ జాతకంలో 5వ స్థానంలో ఉన్నా కూడా ఈ 7వ స్థానానికి అది బాధక స్థానం కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తుంది బాబు. మరొక విషయం చూసినప్పుడు ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశను కూడా శని మహాదశని 2001 నుంచి వచ్చింది. ఇది 2020 వరకు ఉంటుంది. శనీశ్వరుడు 7వ స్థానాధిపతి కాబట్టి బాధక స్థానంలో ఉండడము, ఇప్పుడు వక్రగతి చెంది ఉండడం అన్నది మీ పెళ్లి విషయంలో కొన్ని ఆటంకములు ఇబ్బందులు చూపిస్తున్నాయి. మరియు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము, మరియు మీ లగ్నం వచ్చేసి సెన్సిటివ్ పాయింట్లో ఉండడము, ఇటు చూసినప్పుడు ఏంటంటే 7వ స్థానంలో ఉన్న గురువు కూడా సెన్సిటివ్ పాయింట్లో ఉండడం అన్నది చాలా దోషాలు చూపిస్తున్నాయి బాబు. శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. అప్పుడు మరికొన్ని లెక్కలు వేస్తాను. నేను లెక్కలు వేసినప్పుడు మీకు ఏమేమి దోషాలు ఉన్నాయని చూసుకొని నేను తెలియజేస్తాను. దాని ప్రకారంగా మీరు ప్రొసీడ్ అయిపోయిండ్రి. మరి ఇప్పుడు చేసినప్పుడు మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు ఒక లేన్ లోపట ఉన్నది, ఒక గల్లీ లోపట ఉన్నది, ఎట్లా పోతే అట్లా తిరిగి రావాలి, లేదంటే 2 రోడ్లు ఉంటాయి స్వామి అని చెప్పేసి సూచిస్తుంది. ఇది కరెక్టా? ఇప్పుడు నీ ఇల్లు ఏడ ఉన్నావో ఆ ఇల్లు ఒక గల్లీ లోపట ఉన్నది, 2 రోడ్లు వస్తాయి, లేకపోతే నువ్వు ఎట్లా పోతే అట్లా తిరిగి రావాలి అని చెప్తున్నది. ఉన్నదా? గవర్నమెంట్ జాబ్ వస్తుందా సార్? అయ్యా గవర్నమెంట్ జాబ్ వస్తుందా? గవర్నమెంట్ జాబా? సార్ లేదయ్యా, గవర్నమెంట్ జాబ్ లేదు. ఇక్కడ నీకు బాధక స్థానంలో అన్ని గ్రహాలు 2వ ఇంటి వాడు 5వ ఇంట్లో కూర్చోవడం, అది బాధక స్థానం కావడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. అలాగే గ్రహాలు చూసినా కూడా నీకు కేవలం ఒక చంద్రుడు ఒక్కడే కొంచెం బలంగా ఉన్నా కూడా ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే కేతుతోటి చంద్రుడు చేరినప్పుడు ఏమిటంటే కష్టంలో నష్టంలో అనిపించేవాడు, మానసిక ఒత్తిడి కలవాడు అని చెప్పేసి ఇక్కడ మాకు చూపిస్తుంది. కాబట్టి మరొకటి ఏంటంటే తొడ భాగమందు లేదా ఛాతి భాగమందు పుట్టుమచ్చ కలవాడు ఉంటుంది. ఏడ ఉన్నది? అదే తొడ భాగం మందు ఛాతి మీద కూడా ఏమైనా ఉన్నదా? సార్ ఇది ఒకసారి మీరు పర్సనల్ కలవయ్యా. జాతకము బాగుంటే 1-2 యాంగిల్ నుంచి తప్పించుకునే యోగం ఉంటేనేమో టక్కున చెప్పేస్తా. ఈడ లేదు అన్నప్పుడు నేను ఏమి చేయలేను. ఇది జీవిత సమస్య. హలో, హలో, ఎవరి గురించి అండి?
మీ టీవీ రాంగ్ నెంబర్ ఏమో. రాంగ్ నెంబర్ కాదయ్యా, ఇది టీవీ నెంబర్ ఇది. ఇక ఈయననే రాంగ్ నెంబర్ అన్నాడు, ఈయనకు ఏందో కావాలో ఆయనకు రాంగ్ నెంబర్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే తొందరపాటు తనం వద్దు. నా గొంతు అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. విషయం వచ్చినప్పుడు, పెళ్లి విషయాలకు వచ్చినప్పుడు కర్కాటక లగ్నం వరకు మనం చెప్పుకున్నాము. మరొక ఎపిసోడ్లో మనం సింహ లగ్నం ఇవన్నీ తత్ర మిగిలిన లగ్నాల గురించి కూడా మనం తెలియజేసుకుందాము. హలో హలో సార్ చెప్పండి. మేము జనవరి 2004 జనవరి 20న తెల్లవారుజామున 6 గంటల పావుకు పుట్టిండు. అయ్యా మీ పేరు ఏంది? మీ పేరు ఏం పేరు? విజయ్ పిల్లవాడి పేరు. పిల్లోని పేరు ఏం పేరు? ఏం పేరు? విజయ్ విజయ్ విజయ్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పయ్యా. డేట్ ఆఫ్ బర్త్ 2004 జనవరి 20 తారీఖు 1వ నెల 2004 సంవత్సరము. పుట్టిన టైము 6:15. ఏ ఊర్లో పుట్టిండు? పొద్దున్న సాయంత్రమా? ఉదయం. నువ్వు టీవీ చూసి మాట్లాడకు, లైన్ కట్ అయిపోతుంది. ఏ ఊర్లో పుట్టిండు? ఏడాది? అది ఖమ్మం జిల్లా. సరే, ఈ పిల్లోడు చిన్న పిల్లోడు విజయ్ 2004 సంవత్సరంలో పుట్టిండు. ఈయన జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు తెలియవచ్చే విషయం ఏమిటి అన్నప్పుడు మంగళవారం రోజు పుట్టిండు. ధనుసు లగ్నం, ధనుసు రాశి. ఇప్పుడు అనుకూలమైన వాతావరణం లేదు, కొంచెం ఆరోగ్యం బాగలేదని చూపిస్తుంది. కాబట్టి మరియు ఏంటంటే చదువులో కూడా కొన్ని ఆటంకములు, ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆరోగ్య పరిస్థితి అనుకూలత లేదంటుంది. గురు దక్షిణామూర్తి స్వామి వారికి పూజ చేయండి, చేసుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీలైతే ఒకసారి కలవండి. గురు దక్షిణామూర్తి స్వామివారు అంటే ఈయనకు ప్రత్యేకమైన ఆలయం ఉండదు. ఈ ఆలయం అన్నది ఏంటంటే మన సికింద్రాబాదు వినాయకుని గుడిలో వెనక సైడు, శివునికి వెనక సైడు గురు దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు. కాబట్టి ఆయన కొంచెము ముక్కు శనగలు అంటాము. మనకు దీంట్లో ఆడవాళ్ళు, స్త్రీలు నోములు నోముకున్నప్పుడు గుడాళ్ళక మనం చేసుకొని తింటాము. ఆ ముక్కు శనగలు అన్నది నానబెట్టుకొని గురువారం రోజు ఆ స్వామి పాదం దగ్గర పెట్టేసి అదే శనగలు అందరూ తినుకోవాలి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తినుకోవాలి. ఇట్లా చేసుకుంటే మాత్రము కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేదు, శనగలు నానబెట్టండి, నానబెట్టిన కొన్ని మాలగా గుచ్చండి. గుచ్చేసి ఏం చేయాలంటే ఆ మాలను గురు దక్షిణామూర్తి స్వామి వారికి మెడలో వేయండి. వేసి అదే దాన్ని మరి మిగిలి ఉన్న దాన్ని ప్రసాదం కింద పెట్టుకొని మీరు తీసుకుంటే ఈ పిల్లవానికి కొంచెము ఆరోగ్యం బాగుంటేందుకు మరియు చదువులో కూడా కొంచెం రాణిస్తానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ, ఇక ఈరోజు లైవ్ కార్యక్రమం ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, లైన్లో కలవని వారు తిట్టుకోవద్దు. దయచేసి మరలా ఫోన్ చేస్తూనే ఉండండి, లైవ్లో కలవండి. అయితే ఒకటి మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తానో అంతవరకే నేను చెప్తాను. మీకు ఇక్కడ చూసిచ్చే ఫలితాలు, పరిష్కారాలు కూడా అన్నీ టెంపరవరీ సొల్యూషన్సే, పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. మరొక విషయం ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాను, మరికొన్ని విషయాలు చెప్పను. ఎందుకంటే ఇక్కడ చెప్పలేను. ఒకరి జాతకాన్ని బహిరంగపరచడం అన్నది సబబు కాదు. కాబట్టి ఆడవాళ్ళ జాతకం వస్తుంది, మగవాళ్ళ జాతకం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను కొన్ని చెప్తాను, కొన్ని చెప్పను. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు నేరుగా రావాల్సింది. మరొకటి ఏంటంటే 2-3 నిమిషాల లోపల మీ జాతక చక్రాన్ని మొత్తం పరిశీలన చేయలేను. 4వది విషయం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీరు నేరుగా వచ్చినప్పుడు కొన్ని దోషాలు ఉన్నాయా లేవా అన్నది మేము చూస్తాము. చూసినప్పుడు ఏంటంటే అక్కడ లెక్కించవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను లెక్క పెడతానికి టైం దొరకదు. కాబట్టి ఏంటంటే దయచేసి చక్కగా చూసుకోవాలి. నా పరిస్థితి ఏమిటి, వివాహం కాలేదు, ఉద్యోగం సరిగా లేదు, పెండ్లయి సంతానం లేదు, ఫారిన్ వెళ్ళాలి, ఉద్యోగం గురించా, చదువుకుంటానికా, ఇంటి యోగం లేదు, పేరులో ఏదైనా మార్పులు చేర్పులు కావాలన్నా, పుట్టిన పిల్లలకు పేరు పెట్టుకోవాలి, అదృష్ట పేరు పెట్టుకోవాలన్నా, ఇటువంటిదన్నీ కాకుండా వాస్తు, అది కాకుండా అదృష్టరత్నం ఏం వేసుకోవాలి,
మీ పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితికి అనుకూలంగా గ్రహం బాగుందా, ఆ గ్రహానికి చెందిన రత్నం వేయాలన్నా వేయొద్దా, ఇవన్నీ కూడా చూస్తాను. కాబట్టి కేవలం జాతక చక్రం ఒక్కటి చెప్పేది కాదు, ఒక జాతక చక్రం చదివేవానికి అన్ని విషయాలు వస్తాయి. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి. ఆ సార్ న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెడతారా సార్ అని చెప్పేసి కొంతమంది అడుగుతుండ్రు. న్యూమరాలజీ కాదు, నేమియాలజీ, ప్రొనాలజీ, సైనాలజీ, గ్రాఫాలజీ, దీన్ని అన్నీ ఉన్నాయి. గత 29 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే మేము ఉన్నాం కాబట్టి మీకు ఏ పని కావాలన్నా కూడా చేస్తానికి సిద్ధమే. ఎప్పుడు నీ జాతక చక్రము నీకు అనుకూలించినప్పుడు, లేకపోతే మాత్రం లక్షలు ఇస్తా అన్నా కూడా ఏ పని చెయ్యను. కాబట్టి ఏంటంటే చక్కగా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోండి, కావాల్సిన విషయం అడిగి తెలుసుకోండి, దానికి చక్కటి పరిష్కారం కూడా తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. మరి ఏమిటంటే కొందరు కొంచెం దూరం నుంచి, ఎండాకాలం కదండి, కొంచెము సార్ మేము నేరుగా వస్తామంటారు కొందరు, మరికొందరు ఏంటంటే స్వామి కొంచెం దూరం ఉన్నది కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అయితే ఒకటే మీకు నేను తెలియజేసేది, మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. మొబైల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీ వివరాలన్నీ నాకు తెలియజేస్తే నేను రాసుకుంటాను, నా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను. అందులో మీరు నేను ఏం డబ్బు చెప్తానో ఆ డబ్బు అందులో వేసేసి నాతోటి మాట్లాడండి. మీకు ఇప్పుడు లైవ్లో ఎలా చెప్తున్నానో ఇంకా 4-5 నిమిషాలు ఎక్కువగానే చెప్తాను, కానీ తక్కువ మాత్రం చెప్పను. మీరు అడిగే విషయం ఏమిటి, అది కాకుండా మీకు తెలియని రహస్యాలు కొన్ని ఉంటాయండి, అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఏంటంటే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా నన్ను సంప్రదించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మా ప్రోగ్రాం చూడాలంటే www.youtube/rmax_tv అని చెప్పి కొడితే అందులో ఆర్మాక్స్ని వస్తుంది. అందులో మీరు క్లిక్ చేస్తే గుప్తా జ్యోతిషం అని చెప్పేసి వస్తుంది, అందులో మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే చక్కగా మీకు ఏ విషయమైనా కూడా నాతోటి సంప్రదించండి. ఏ ఒక్క సమస్య అయినా దానికి చక్కటి పరిహారాలు అన్నది చూపబడుతున్నది అని తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు, సైంటిఫిక్ అస్ట్రాలజర్ జేఆర్ రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు. రమేష్ గుప్తా